శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 6, 2026 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం, శిశిర ఋతువు కృష్ణపక్షం, పూర్వభాద్ర కార్తె. తదియ సాయంత్రం 5:57 వరకు. నక్షత్రం హస్త ఉదయం 9:31 వరకు. వర్జం సాయంత్రం 6:06 నుండి 7:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:34 వరకు. మరల మధ్యాహ్నం 12:43 నుండి 1:31 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. తిరిగి సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ కుబేర అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ముఖ్యంగా రాజకీయ, శాస్త్ర సాంకేతిక రంగాలలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహన సౌఖ్యం కలదు. వృషభ రాశి. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. కార్యాలయంలో మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. మిథున రాశి. ప్రముఖ వ్యక్తి ద్వారా మీకు అనుకూలంగా వ్రాయబడిన సిఫార్సు లేఖ చేరవలసిన చోటకు చేరుతుంది. కర్కాటక రాశి. ఇంటా బయట అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. సింహరాశి. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభం పొందుతారు. ఆరోగ్య, వాహనాల విషయంలో మెలకువ అవసరం. కన్యారాశి. వృత్తిలో మీరు ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తులారాశి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం వలన సంతృప్తి చెందుతారు. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ధనస్సు రాశి. క్రమశిక్షణ లేని అత్యంత సన్నిహితుల వల్ల ఇబ్బందులు వస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. మకర రాశి. మీ ప్రమేయం లేకుండానే వివాదాలలోకి లాగపడతారు. క్రీడలలో, వేడుకలలో పాల్గొంటారు. ధనలాభం. కుంభరాశి. సహోదర సహోదరి వర్గం యొక్క యోగక్షేమాలను విచారిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. వస్త్రలాభం. మీనరాశి. విధి నిర్వహణలో మీ విలక్షణమైన శైలితో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార పరంగా సాధారణంగా ఉంటుంది. నమస్కారం.